సిగ్నిఫికెన్స్ చెప్తున్నా అంటే కనెక్షన్, హౌ దే విల్ కనెక్ట్ దిస్ విత్ ద ఏన్షియంట్. జస్ట్ ఇది న్యూస్ ఆర్టికల్, కాంటెంపరీ ఆర్టికల్. సో బుద్ధ రిలిక్స్ రీచ్ భూటాన్ యాజ్ ఎ ఇండియాస్ గిఫ్ట్ ఫర్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్. సో భూటాన్లో ఒక ఫెస్టివల్ జరుగుతుంది అనమాట, గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ చేస్తున్నారు. ఎక్కడ? భూటాన్. డోంట్ ఫర్గెట్, నేపాల్ అనేది ఎగ్జామ్లో వస్తే నేపాల్ని పెడతాడు, 100% అదే పేరు పెడతాడు, గ్యారంటీ రాసిస్తా. ఎందుకంటే నీకు ఆనుకున్న కంట్రీ రెండే అనమాట ప్రాక్టీస్ చేస్తున్నాయి. సో 99 కాదు 100% నేపాల్ ఇచ్చే ఛాన్స్. బట్ ఏ కంట్రీ? భూటాన్. సో ఇక్కడ ఏదో ఫెస్టివల్ చేసుకుంటున్నారు. ఇవాళ నిన్న మోడీ వెళ్ళాడు, ఇవాళ అనుకుంటా, ఇవాళ నిన్న నైట్ వెళ్ళాడు అనమాట. సో బట్ వెళ్ళాడు, ఓకే, బట్ సెకండరీ, మనకి అదంతా వదిలేసేయండి. సో మెయిన్ కాంటెక్స్ట్ ఇక్కడ ఏంటంటే రెలిక్స్ అంటే ఏం లేదు, నీ బాడీ యొక్క రెమినెంట్స్, అస్థికలు, సో కాల్డ్ యువర్ అస్థికల్ రెమినెంట్స్, ఏదైనా సరే యాష్ అయినా అవ్వచ్చు, నువ్వు దాన్ని ఏమంటారు బోన్స్, టూత్, వాట్ ఎవర్ బోన్స్ ఏదైనా అవ్వచ్చు అనమాట, ఈ హెయిర్ వాట్ ఎవర్ ఏదైనా సరే, దీస్ ఆర్ కాల్డ్ రెలిక్స్. ఈ రెలిక్స్ ఏంటి అంటే ఒకప్పుడు బుద్ధ అనేది బిలీవ్ చేస్తున్నారు వీళ్ళు. ఒకప్పుడు వీళ్ళు డేటింగ్ అనాలిసిస్ చేస్తారు, సంథింగ్ 3 BCలో వచ్చింది, థర్డ్ సెంచరీ BCలో వచ్చింది అనమాట. సో దే బిలీవ్ ఇట్ వాట్ దీస్ ఆర్ వాట్ బుద్ధాస్ రెలిక్స్. సో దీనిలో దే హ్యావ్ సెలెక్టెడ్ ఏ లొకేషన్. ఎక్కడి నుంచి తీసుకెళ్లారంటే ఇది పిప్రావా. సో పిప్రావా రెలిక్స్ అనమాట. దిస్ ఈస్ వెరీ 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 ఫేమస్ సైట్. ఇలాగా ఏంటి అంటే ఈ లొకేషనే కాకుండా మల్టిపుల్ లొకేషన్స్లో బుద్ధ యొక్క రిలిక్స్ ఉన్నాయి ఇండియాలో. అది నీకు ఏన్షియంట్ కనెక్షన్, ఏన్షియంట్ స్టాటిక్. అది వీడు ఏం చేస్తారంటే దీన్ని బేస్ చేసుకొని ఇక్కడికి వెళ్తాడు, దీన్ని బేస్ చేసుకొని ఇక్కడికి వెళ్తాడు. సో ఏంటి అంటే బుద్ధుడు చనిపోయినాక ఒక బ్రాహ్మణ్ ఉంటాడు అనమాట, ద్రోణ అనే బ్రాహ్మణ్ ఉంటాడు అనమాట. ఆ బ్రో ఏం చేస్తారంటే అందరూ కొట్టుకుంటున్నారు అనమాట, మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి. సో మా జనపదం నడుస్తుంది ఆ టైంలో. సో ఒకడు ఏం చేస్తే నాకు కావాలి నాకు కావాలి, నా బుద్ధుడు నావాడు కొట్టుకుంటున్నాడు. సో ఒకడేమో అది కావాలి, ఒకడు ఇది మొత్తం నాకే కావాలనుకుంటున్నారు. అలా కాదు బ్రో, పక్కన కూర్చో అని చెప్పేసి ఆ ద్రోణ అనేవాడు ఏం చేశాడంటే 8 పార్ట్స్గా డివైడ్ చేశాడు, అంటే 8 డిఫరెంట్ డైమెన్షన్స్ చేశాడనమాట. చేసి ఏం చేశాడంటే ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్కరు ఇచ్చారనమాట. ఇచ్చంగానే 8 లొకేషన్స్లో ఇప్పుడు బిలీవ్ చేస్తున్నాం మనం. వీ బిలీవ్ దట్ అప్పుడున్న మహాజనపదాస్లో ఆ టైంలో ఉన్న వాళ్ళల్లో 8 దగ్గర ఈ రిలిక్స్ అన్నీ ఉన్నాయి. దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. ఆ 8 ప్లేసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రీ పార్ట్. వెరీ 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 ఇంపార్టెంట్. జస్ట్ మెన్షన్ చేశాను, అల్టో ఒకసారి తర్వాత చూసుకోండి. నెక్స్ట్ స్తూప. సో ఇక్కడ ఏ రెలిక్ ఏదైతే తీసుకొచ్చారో ఆ రెలిక్ పైన ఏం కన్స్ట్రక్ట్ చేయడం అలవాటు చేశారు? స్తూపాస్ కన్స్ట్రక్ట్ చేయడం అలవాటు చేశారనమాట. సో చేశారు, అంతకుముందు స్తూపాస్ ఉన్నాయి. ప్రియర్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బుద్ధిజం దెర్ ఆర్ స్తూపాస్. బుద్ధిజం కంటే ముందు కూడా స్తూపాస్ ఉన్నాయి. సో బుద్ధిజంలో ఎందుకు ఫేమస్ అయిందంటే ఇప్పుడు ఈ రెలిక్ ఉందా, ఈ రెలిక్ని దీనిలో పెట్టారు, ఇక్కడ పెట్టి దీనిపైన స్తూప కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇది జరిగిన థీమ్. సో దీన్ని బట్టి ఇది కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఓన్లీ రెలిక్సే స్తూపా కింద ఉంటాయా? ఓన్లీ రెలిక్సే స్తూపాస్ కింద ఉంటాయా అంటే ఇంకేం ఉండవా? ఉండే ఛాన్స్ ఉంటుందా? సో ఏంటి అంటే దెర్ ఆర్ టైప్స్ ఆఫ్ స్తూపాస్. జస్ట్ అది చెప్పేసి ఆపేస్తాను. సో ఒకసారి చూడండి, ఫస్ట్ వన్ రెలిక్ స్తూప. రెలిక్ అంటే నీ రిమైన్స్, బాడీలో మోటల్ రిమైన్స్ ఉంటాయి కదా, యాష్, బోన్స్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ స్తూపాలను ఏమంటారు? శారీరక స్తూప అంటాం. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. శారీరక స్తూపాస్ ఆర్ ద రెలిక్ స్తూపాస్. నెక్స్ట్ స్తూపాస్ గోత్ విత్ వాట్? పరిభోజిక అంటాం. సో సెకండ్ స్తూప ఇస్ కాల్డ్ పరిభోజిక. ఇట్ ఈస్ కాల్డ్ వాట్? ఆబ్జెక్ట్ స్తూప. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధ వాడిన రింగో, బొంగో, చెప్పులో, బొంగు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరైనా వాడినాయి. సో ఇట్ యూజెస్ వాట్? ఆబ్జెక్ట్ స్తూప. సో నెక్స్ట్ స్తూప ఇస్ కాల్డ్ ఉద్దేశిక స్తూప, కమమరేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బ్యాటిల్ గెలిచినప్పుడు ఇది నేను ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను యాజ్ సిగ్నిఫికెన్స్ టువర్డ్స్ ద బుద్ధిజం. దో స్తూపాస్ ఆర్ కాల్డ్ వాట్? ఉద్దేశిక స్తూపాస్. నెక్స్ట్ ఈస్ కాల్డ్ సింబాలిక్ ఆర్ వోటివ్ స్తూపాస్. జస్ట్ క్యాజువల్ థింగ్స్, డివోషనల్. ఎక్కడైనా సరే ఇప్పుడు హైదరాబాద్లో కూడా 2-3 స్తూపాస్ ఉన్నాయన్నమాట, జనరల్ కన్స్ట్రక్ట్ చేస్తారు ఎందుకంటే సిగ్నిఫికెన్స్ కోసం. నెక్స్ట్ ఈజ్ యువర్ లాస్ట్ వన్ అష్టధాతు ఆర్ ద మెమోరియల్ స్తూప. ఇవి టైప్స్ ఆఫ్ స్తూపాస్, ఇవి వెరీ ఇంపార్టెంట్.